అందరికీ నమస్తే. సినిమా వినోదాన్ని నింపాలి కానీ విషాదం వైపు పోయింది. 'పుష్ప 2' అంతా ఏమంటారు అభిమానం వెర్రితలలేస్తే ఎట్లుంటుందంటే మన జీవితాలు మన ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి. ఇగో వీళ్ళ ఫ్యామిలీ అదే పరిస్థితి. ఈయన పేరు భాస్కర్ గుప్తా. దిల్షనాలో ఉంటారు, ఆ బస్ డిపో వెనకాల ఉంటారు. ఈయన భార్య, వీళ్ళిద్దరు పిల్లలు. ఎన్ని సంవత్సరాలు వీళ్ళకు? 9 సంవత్సరాలు, ఈమెకు 39 సంవత్సరాలు, ఈ పిల్లగానికి 9 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 7 సంవత్సరాలు. రాత్రి 9:30కు ఇక్కడనే సంధ్య 70mm బెనిఫిట్ షోకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. టికెట్లు ప్రైస్ కూడా పెంచేసినారు, 300, 800 ప్రైస్ కూడా పెంచేసినారు. ఆడ తొక్కిసలాట అయిందంటే 9:15 వీళ్ళు సినిమా థియేటర్లోకి ఎంటర్ అయ్యారట. గేట్లకి ఆ సినిమా థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత 9:30కి అల్లు అర్జున్ వాళ్ళ బ్యాచ్ అంతా వచ్చింది. వాళ్ళ బ్యాచ్ వచ్చినప్పుడు అసలు సినిమా జూనికి వచ్చిన వాళ్ళు కాదు, అల్లు అర్జున్ జూనికి వచ్చిన వాళ్ళు మొత్తం ఆ థియేటర్ లోపలికి గేట్ దొప్పుకొని లోపలికి పోయినారు. వీళ్ళని తొక్కుకుంటూ పోయారు లోపలికి. వీళ్ళని తొక్కుకుంటూ పోయినారు. ఈమె స్పాట్ డెడ్. ఈమె పేరు రేవతి. తర్వాత ఈ పిల్లగాడు ప్రస్తుతం శ్రీతేజు విషమంగా ఉంది ఆరోగ్యం. ఆ పిల్లాడు బతకాలని కోరుకుందాం. ఈయన కూడా శ్వాస ఆడక కింద పడిపోతే హాస్పిటల్ తీసుకుపోయి కింద మీద వేసి సెటరేట్ చేసిండ్రు. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. ఇంకా ఈ అమ్మాయికి ఏం కాలేదు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం. ఏమవుతుంది, పోలీసులు లాఠీ చార్జ్ చేసిండ్రు. పోలీసులు సంధ్య 70mm దగ్గర లాఠీ చార్జ్ చేసిండ్రు పోలీసులు. ఇక్కడ పోలీసుల వైఫల్యం అనాలనా, లేకపోతే పరిస్థితులు గాచారం అనాలనా, అయితే అంత బిజీ టైంలో అంటే 9:30కి ఆ సినిమా మీద కొంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏదో గందరగోళం ఉంది కదా. రాత్రి 9:30కు సినిమా. వీళ్ళు ఫ్యామిలీతోన పాపం ఏం పని చేసుకుంటాడో వస్తుంది ఈయన భాస్కర్ గుప్తా ఏం పని చేసుకుంటాడో కానీ ఆ టైంలో ఈ చిన్న పిల్లల్ని తీసుకొని ఆ సినిమాకు పోవడం అవసరమా? భార్య పిల్లల్ని తీసుకొని ఏదైనా పోతే ప్రశాంతంగా నిమ్మలంగా చూసుకొని పోవాలి కానీ బెనిఫిట్ షోకే ఫ్యామిలీతో పోవాలన్న కుతూహలం కూడా ఉంది కదా, కుతూహలం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్లో ఉంది, పోస్ట్మార్టం దగ్గర ఉంది. ఈ పిల్లగాన్ని కిమ్స్ తీసుకుపోయారు. ఫస్ట్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ నుంచి కిమ్స్ తీసుకుపోయినారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్లో ఉన్నాడు. అసలు ఇంత అత్యుత్సాహం ఎందుకు నాకు అర్థం కాలేదు. సినిమా చూడనికే ఏమున్నది, ఇయ్యాలి కాకపోతే రేపు చూస్తారు. ఏడిపోతే సినిమా ఏమన్నా ఊసిపోతుందా? పోతే పోనీ టీవీలో వస్తుంది వారం రోజుల తర్వాత. ఇప్పుడు ఎక్కువ నెలలు సంవత్సరాలు కూడా పడతలేవు, వారం రోజుల్లో టీవీలో వస్తుంది. అంత గురిస్తే ఇంకా చాలా ఓటీటీలు రానే ఉండే, అవో నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది. ఎవరిని తప్పట్టాలి? ఇక్కడ సినిమా క్లౌడ్ వస్తుందని అల్లు అర్జున్ వస్తున్నప్పుడు పోలీసులు సరిగా భద్రత లేదని పోలీసులను తప్పట్టాలనా, లేకపోతే వీళ్ళ బాధ్యత రాహిత్యం అనుకోవాలనా? ఇక అల్లు అర్జున్ సినిమాలు తీయకూడదు అంటే తీయాలి కదా, మళ్ళీ అల్లు అర్జున్ కూడా సినిమాలు తీయాలి, అందరిలాగా తీయాలి, అన్ని సినిమాలు రిలీజ్ చేయాలి. కానీ ఈ హై ఎక్స్పెక్టేషన్స్తోన అంతా అభిమానులని లేకపోతే దాని మీద సినిమా ప్రేక్షకులు కొంతమంది ఉంటారు కదా, ఎవరు ఏమైనా కానీ మేము ఈ సినిమా చూడాల్సిందే, అది కూడా 9:30కి అందరికన్నా ముందు చూడాలి, ఇట్లాంటి కోరికలు ఉంటాయి. అందరికన్నా ముందు బాగుపడాలి, ఏదైనా జాబ్ చేస్తుంటే అందరికన్నా ముందు మనం బాగా పనిచేయాలి, అందరికన్నా ముందు మనం ఒక మెట్టు ఎక్కాలి, ఇట్లాంటి వాళ్ళు తక్కువ. కానీ సినిమా పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది, సినిమా పిచ్చోళ్ళనే అనాలి వాళ్ళని. అభిమానం ఉంటే కూడా చూడవచ్చు, అభిమానం ఉంటే మళ్ళీ ఇయ్యాలి ఉంటుంది, రేపు ఉంటుంది, సినిమా ఆడుతుంది కదా, ఒక 15 రోజులన్నా మినిమం ఆడదా, చూడొచ్చు. ఆ తొక్కిసలాటలేందో ఆడేమన్నా దేవుని దర్శనం అవుతుందా, ఏమవుతుంది అసలు? దీన్ని ఏం చెప్పాలనుకుంటే నిజంగా నాకైతే ఒక జర్నలిస్ట్గా నాకు అర్థమైతే లేదు. ఉండాలి, సినిమా మీద పిచ్చి ఉండాలి, అభిమానం ఉండాలి, అది కూడా మన జీవితంలో భాగమైన ఇప్పుడు మంచిదే. కానీ ఫ్యామిలీస్ని తీసుకొని పోవడం ఏందో, ఆ తొక్కిసలాట జరగడం ఏందో, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం ఏందో, కంట్రోల్ చేయలేకపోవడం ఏందో, పోనీ అల్లు అర్జున్ కూడా రాత్రి 9:30కు పోవడం ఏందో. ఆ చిన్న థియేటర్ కదా, ఇప్పుడు పెద్ద ప్లేస్లో కొత్త థియేటర్లు ఉంటాయి, కొత్త ఈ మల్టీప్లెక్స్ థియేటర్లు ఉంటాయి, ఆడ కొంత స్పేసియస్గా కనిపిస్తాయి మనకు. ఆ సంధ్య థియేటర్ ఎంత ఉంటుంది? 70mm థియేటరు, ఇరుకుంటూ అన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ థియేటర్లలో ఇక పోయేటప్పుడు పోయే గేటు, వచ్చేటప్పుడు ఒక గేటు తెరుస్తారు, 2 గేట్లు కూడా ఓపెన్ చేయరు. దానినే పార్కింగు, దానినే కార్ల పార్కింగు, దానినే బైక్ల పార్కింగు, మనుషులు అన్నే, అందరూ అన్నీ అన్నే. ఆ పరిస్థితుల్లో లాస్ట్కి ఈయన భార్యను కోల్పోయాడు, కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఏమైతే తెలియదు కానీ అంత ఒక సినిమా కోసము మన జీవితాలు. ఇప్పుడు కమర్షియల్, పుష్ప 2 కమర్షియల్ కదా, ఏ సినిమా తీసినా కమర్షియలే. ప్రొడ్యూసర్కి పైసలు రావాలని తీస్తాడు, తర్వాత హీరోకు కోట్ల రూపాయలు ఇస్తారు, హీరోయిన్కి ₹1,00,00,000 ఇస్తారు, దానిలో ఉండే పనిచేసే వాళ్ళకి ₹1,00,000 ఇస్తారు, నటీనటులకు.
అందుకే కదా ప్రభుత్వం కూడా సంపాదించుకోండి మీరు జనాల మీద వాడని చెప్పేసి రేట్లు పెంచి పంపించారు జనాల మీదకి. వీళ్ళు జనాలు నుంచి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? మన టికెట్ కొనుక్కుంటే వస్తాయి పైసలు. ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్లో ప్రాణత్యాగాల దాకా పోయి ప్రాణాలు ఇంకా చాలామంది అమ్మాయిలు ఇంకా వెరితలు లేస్తారులే, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఇప్పుడు కొందరు అభిమానంతోన మరీ ఇంకా అది దాన్ని మనం ఏమనలేం. వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు అన్నదమ్ములు ఉంటారు, అమ్మనాయన ఉంటారు. అల్లు అర్జున్ ఏమి అన్నం పెట్టాడు, అల్లు అర్జున్ నీకేమి నువ్వు పోతే మీ కుటుంబానికి ఏమి జీవితకాలం సాయం పడడు కదా, ఓ సాయం పడతాడేమో ఒకసారి అని. చూడు ఇప్పుడు ఈ పిల్లలు అమ్మని కోల్పోయినరా, ఈయన భార్య కోల్పోయిండా, కొడుకు కూడా దక్కుతాడో లేదో అన్న పరిస్థితులు ఉన్నాయి. వెంటిలేటర్ మీద ఉన్నాడు, అపస్మారక స్థితిలో ఉన్నాడు, కోమాలో ఉన్నాడు పిల్లగాడు. అవసరమా హ్యాపీగా ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఏదో పని చేసుకొని మంచిగా 3 పూటలు తిని వచ్చినప్పుడు సినిమా చూసి వీలున్నప్పుడు చూసి చేసేదానికి 9:30కి పోవడం ఎందుకు? ఈ గాచారం ఎంబడబెట్టుకోవడం ఎందుకు? ఈ సినిమా తీసిన వాళ్ళని తప్పటాలనా, పోలీసు వాళ్ళని తప్పటాలనా, సినిమా థియేటర్ వాళ్ళని తప్పటాలనా, ఏం సినిమా థియేటర్ రాయం ఇది అని ఎక్కడ తప్పిందో. కానీ గాచారం అంత గాచారమే. పోలీసులు కూడా ఉత్తుత్త పనికిరాని దానిలోకి ఉంటారు. అంతమంది జనం వస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి కదా. కంట్రోల్ చేసి మరి గేట్లు దుప్పుకొని లోపలికి వస్తుంటే వీళ్ళు ఏం చేసింది పోలీసులు? వాళ్ళు లోపలికే ఉండేది. లోపలికి వచ్చిన తర్వాత లాఠీ చార్జ్ అంట. అది ఇంత ప్లేస్ ఉంటుంది. ఎంత ప్లేస్ ఉంటుంది? సంధ్యా శివండి మేము లేవు, నాకు ఎకరాలు ఉంటుందా? ఎక్కడ ఊరికెనికి రాదు. అన్ని పక్కల గేట్లే ఉంటాయి, అన్ని వాల్సే ఉంటాయి, గోడలు. ఏడిపోతారు? టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా సినిమా చూనికే అవకాశం లేదంట రాత్రి. ఇంకా తీసుకున్న వాళ్ళే కదా వీళ్ళు, తీసుకునే వీళ్ళు పానాల మీద తెచ్చుకునేది సినిమా టికెట్లు తీసుకొని సినిమా చూద్దామని పోయిన వాళ్ళే వీళ్ళు. అసలు సినిమా చూడాలనుకుంటున్న వాళ్ళు ఫ్యామిలీస్తో ఇట్లాంటి టైంలో పోనే వద్దు. ఈ బెనిఫిట్ షోలు, అర్ధరాత్రి షోలు, ఏం షోలు అవి? పొద్దుగాలు కూడా ఉంటాయి 2-3 షోలు, లేకపోతే ఇంకా 2 రోజుల తర్వాత చూడొచ్చు. సినిమా ఫస్ట్ షోనే అసలు బెనిఫిట్ షోని అందరికన్నా ముందు చూసి ఏం సాధిస్తారు నాకు అర్థం కాలే. అనవసరంగా పానాలు ఓట్టుకొని మీ కుటుంబం కింద మీద అయ్యాయి కదా. అందుకే అన్న అభిమానం వెరితలు లేదు, ఉన్నకాడికే ఉంచుకోవాలి. అభిమానం అన్నం పెట్టది, మనం తినాలి, అభిమానాన్ని ఉంచుకోవాలి, అట్లా చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? అల్లు అర్జున్ మీ ఇంటికి వచ్చి మీ భార్యను బతికిస్తాడా? లేకపోతే ఇప్పుడు ఏమైనా మీ వైద్యానికి ఏమైనా ఇస్తాడా? లేకపోతే మీ జీవితకాలం మీ వాడే బాధకి ఎవడు? అల్లు అర్జున్ దిక్క? ఆ సినిమా థియేటర్ దిక్క? పోలీసులు దిక్క? ఎవరు దిక్క అవుతారు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక సినిమా చూడడానికి పోతే తొక్కిసలాట జరిగి చనిపోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలే, మన తెలంగాణ శాఖ జరగలే. ఇప్పుడే ఇంత మరి ఎక్కడ పోలీసు వాళ్ళు నిద్రపోతుండ్రా? నిర్లక్ష్యం అయితే ఉంది. పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం 100% ఉంది. పోలీసు వాళ్ళకి తెలియదా? ఆడంతమంది అల్లు అర్జున్ వస్తున్నాడు, అంతమంది వస్తున్నారంటే మరి దాన్ని ఇట్లా ఏం చేయాలి, తొక్కిసలాట జరుగుతుంది మన టెన్షన్ తెలియదా మీకు? ఇది 100% పోలీసుల వైఫల్యం. ప్రభుత్వం ఏమో టికెట్లు పెంచుకోండి అని చెప్పి వదిలేసింది, పోలీసు వాళ్ళు ఏమో వచ్చి ఏమైనా చావండి అని చెప్పేసి పోలీసులు కూడా వదిలేసినట్టుగా అనిపిస్తుంది. ఎనివే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏం జరుగుతుందో తర్వాత కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.